ఇట్లా పట్టుకోమన్నాడు చీట్, ఓకే పట్టుకోమని అలా నిల్చోమన్నాడు వాల్కి. ఆ మెషిన్ అలాగే ఆపరేట్ చేస్తారు కాబట్టి. అవును సో ఈ నెపంతో ఇలా పట్టుకొని చెప్పి పోయి రాంగ్ గా టచ్ చేయడం. ఓకే ఫస్ట్ షోల్డర్ టచ్ చేశాడు, ఓకే. తర్వాత హెడ్ పొజిషన్ నువ్వు ఇలా పెట్టు అన్నాడు. తర్వాత వచ్చేసి బ్యాక్ నుంచి వచ్చేసి అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేశాడు. ఓకే సో దెన్ షీ రెసిస్టెడ్, డైరెక్ట్ వచ్చేసి ఐసీ కాంప్లైంట్ ఇచ్చేసి. ఇతను ఏం చెప్తాడు క్లియర్ గా, నువ్వు ఇచ్చే పార్ట్ నేను వచ్చేటప్పుడే చెప్పాను, నేను ఈ సర్వీస్ టైం, ఇది మెయింటెనెన్స్ టైం, వేర్ ఈస్ మిస్టేక్, నేను నా దగ్గరకు వచ్చేసి నేను చేయాల్సిందే, దట్ ఈస్ మై జాబ్ అంటాడు. సో ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ ఐసీ టు క్రాక్ దిస్. ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి క్లియర్ గా చెప్తుంది, హీ హాస్ మిస్బిహేవ్డ్, నన్ను రాంగ్ గా టచ్ చేశాడు, ముట్టుకున్నాడు అని క్లియర్ గా వచ్చి ఆమె చెప్తుంది. సో ఐసీ ఏం చేసిందంటే లాస్ట్ పాస్ట్ 3 years డేటా, 3 years వరకు ఆయన ముందు వర్క్ చేసినారు, వాళ్ళందరూ డేటా తీసింది. తీస్తే దెన్ దే కేమ్ టు నో, ఇద్దరు అమ్మాయిలు ఇతని బిహేవియర్ వల్ల రిజైన్ చేసిపోయారు. వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేకపోయారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అగ్రీవ్డ్ విమెన్ డెలిబరేట్ గా వచ్చి ఇగో నాకు ఇది జరిగింది అని చెప్పలేదు, రైట్, సొసైటీ కంప్లైంట్ చేయలేదు కానీ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎంక్వైరీ అతన్ని టర్మినేట్ చేశారు. I also recommended them to terminate that person. It's a proven case.